శ్రీమాత్రే నమః. లలిత సహస్రనామ స్తోత్రంలో ఈరోజు 54 శ్లోకాలకి ఉండేటువంటి అర్థం తెలుసుకుందాం. మహారూప మహాపూజ్య మహాపాతకనాశిని మహామాయ మహాసత్వ మహాశక్తిర్మహారతి. మహారూప మహాపూజ్య మహాపాతకనాశిని మహామాయ మహాసత్వ మహాశక్తిర్మహారతి. ఈ నామాలు 54వ శ్లోకంలో ఉన్నాయి. వీటి అర్థం స్థూలంగా తెలుసుకుందాం. మహారూప గొప్ప రూపం కలిగినటువంటిది, అంటే విశ్వమంతా కూడా తల్లి యొక్క రూపము శక్తి వ్యాపించి ఉన్నది కాబట్టి ఇందాక చెప్పుకున్నట్లుగా మహారూప అటువంటి తల్లి మహాపూజ్య, అందరి చేత కూడా పూజింప తగినటువంటి తల్లి. ఈ పూజా విధానాల్లో కూడా పంచపూజా విధానం ఉంది, షోడశ పూజా విధానం ఉంటుంది. పంచభూతాలు మనకి ఉన్నాయి కదా, పృథివ్యాప్తేజో వాయురాకాశాలు, వాటికి ప్రతీకగా గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యము, ఈ 5 కూడా సమర్పించుకుంటే ఇది పంచ పూజా విధానం కింద చెప్తాము. ఇవి ఎవరైనా చాలా తేలికగా చేయొచ్చు. షోడశోపచార పూజలో 16 రకాలైనటువంటి ఉపచారాలు ఉంటాయి. ఆవాహనం, ముందుగా ఆహ్వానించడం అన్నమాట తల్లిని. ఆవాహనం వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఆసనాన్ని ఇవ్వాలి. ఆసనాన్ని ఇచ్చిన తర్వాత పాద్యం, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు, ఆ తర్వాత అర్ఘ్యం, చేతులు కడుక్కోవడానికి నీళ్లు. ఇవన్నీ కూడా ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, ఆచమనం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, ఇవన్నీ కూడా అన్నీ చేసిన తర్వాత ఇవన్నీ కూడా మొత్తం 16 రకాలు. చివరికి ధూపం, దీపం, నైవేద్యం, మంత్రపుష్పం, ఇటువంటివన్నీ కూడా మొత్తం 16 రకాలైనటువంటి ఉపచారాలు ఉంటాయి. ఇవి కాకుండా 64 రకాల ఉపచారాలు కూడా ఉన్నాయన్నమాట. కాబట్టి అన్ని రకాలుగాను యథాశక్తి ఎవరి తోచినట్లుగా వాళ్ళు, ఎవరు చేసుకోగలిగినట్లుగా వాళ్ళు పూజ విధి విధానాలు అనేటువంటివి చేసుకోవచ్చు. చైత్రశుద్ధ నవమి రోజు కూడా తల్లి ఆవిర్భవించింది. చైత్రశుద్ధ నవమి అంటే శ్రీరామచంద్రుడు ఆవిర్భవించినటువంటి రోజే. అందుకని శ్రీరామో లలితాంబిక అని కూడా మనం చెప్పుకుంటాం. కాబట్టి అక్కడ శ్రీరాముడిగా ఆరాధించిన, కృష్ణుడిగా ఆరాధించిన, పరమేశ్వరుడిగా ఆరాధించిన, దేవిగా ఆరాధించిన, అన్నీ కూడా ఒకే పరతత్వానికి సంబంధించినటువంటి పూజలు. అదే తత్వాన్ని మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం అన్నమాట. అటువంటి తల్లి ఏం చేస్తుంది? మహాపాతకనాశిని. పాతకాలు మొత్తం కూడా 5 రకాలు అని చెప్తారు. ఇవి ఏమిటి అంటే మహాపాతకాలు, దోషాలు. కాకపోతే ఈ రోజుల్లో ఇవి సర్వసామాన్యమైనవి. ఒకప్పుడు అవి మహాపాతకాలు అని చెప్పారు. ఏంటది? బంగారాన్ని దొంగిలించటము, సురాపానము, బ్రహ్మహత్య, గురుపత్ని సంగమము, ఈ 4 చేసే వాళ్లతో స్నేహం చేయటం 5వ పాతకం. కాబట్టి ఇవన్నీ కూడా పంచమహాపాతకాలు ఒకప్పుడు గొప్పగా చెప్పారు. ఇప్పుడు ఈనాడు సమాజంలో ఇవన్నీ కూడా చాలా సర్వసాధారణమైపోయినాయి. అయితే ఇటువంటి దోషాలన్నింటినీ కూడా ఆ తల్లి తప్పనిసరిగా నివారిస్తుంది. మహామాయ తర్వాతి నామం. మహామాయా స్వరూపిణి. ఎవ్వరూ కూడా మాయకు అతీతులు కారు. బ్రహ్మాది దేవతలు కూడా అందరూ మాయా మోహంలో పడిపోయేటువంటి వాళ్ళే. ప్రకృతి స్వరూపిణి, గుణస్వరూపిణి, త్రిగుణాత్మిక అయినటువంటి తల్లి. కాబట్టి వీటిని అన్నిటినీ కూడా దాటితేనే, ఆ మాయా స్థితిని కనుక దాటితేనే పరమాత్మను ఎవడైనా కూడా చేరగలుగుతాడు. కాబట్టి ఎంత దుర్లభమైనటువంటి విషయమో చూడండి. అందుకనే కోటాను కోట్ల జన్మలు ఎత్తినా కూడా ఆ స్థితికి చేరుకోవటం అనేటువంటిది, అంటే అద్వైత స్థితికి చేరుకోవటం అనేటువంటిది ఎంత కష్టసాధ్యమో దీన్ని బట్టి ఆలోచించాలి. మహాసత్వ మహాశక్తి. సత్వం అంటే ఏంటి? బలము, ఉనికి, గుణము, ఇవన్నీ కూడా చెప్పుకోవచ్చు. తర్వాతి నామం. గొప్ప శక్తి కలిగినటువంటి స్వరూపం తల్లిది. ఈ శక్తి, బలము ఇవి కూడా అనేక రకాలుగా ఉంటాయి. ఇప్పుడు యుద్ధం చేయడంలో ఒక శక్తి ఉంటుంది, ఆయుధాలు ప్రయోగించడంలో ఒక శక్తి ఉంటుంది, అస్త్రాలు ప్రయోగించడంలో ఒక శక్తి ఉంటుంది. సృష్టి శక్తి, స్థితి శక్తి, లయకారక శక్తి, ఇవన్నీ కూడా కలిగినటువంటి తల్లి. కాబట్టి ఆమె మహాశక్తి అనేటువంటి నామంతో కీర్తించబడుతూ ఉన్నది. మహారతి, ఇష్టమైనటువంటి తల్లి. అంటే ఒకసారి మనకి ఇష్టమైనటువంటి పని ఏదైనా చేసామనుకోండి, మళ్ళీ అదే పని చేయాలనిపిస్తూ ఉంటుంది. ఆ ఇష్టమైనటువంటి పని తల్లి యొక్క స్తోత్రనామాలు చదివామనుకోండి, నెమ్మదిగా మనసు దానికే అలవాటు పడి మళ్ళీ మళ్ళీ చదవాలి, మళ్ళీ మళ్ళీ వినాలి అని అనిపిస్తూ ఉంటుంది. మచ్చిత్త మద్గత ప్రాణాహ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ అని భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు. ఇటువంటి సాధకులు మచ్చిత్త మద్గత ప్రాణాహ, నాయందే మనసు నిలకడ చేసి, నాయందే ఇష్టము కలిగి, బోధయంత పరస్పరం, పరస్పరము కూడా బోధించుకుంటూ ఉంటారట. ఏమని? విష్ణు కథలని, తత్వాన్ని, పరమేశ్వర తత్వాన్ని ఒకళ్ళకొకళ్ళు కూడా చెప్పుకునే ఆనందపడుతూ ఉంటారు.
కృష్ణుడు చెప్పినా ఇక్కడ మహారథి అనేటువంటి నామాన్ని సమన్వయం చేసుకున్నా కూడా రెండు ఒకటే స్వరూపం, స్వభావం కూడా, తాత్వికత కూడా రెండో ఒకటే. ఒకసారి మళ్ళీ పఠనం చేసుకుందాం. మహారూప మహాపూజ్య మహాపాతకనాశిని మహామాయ మహాసత్వ మహాశక్తిర్మహారథి. తర్వాతి భాగంలో మళ్ళీ పరమేశ్వరి దయతో మరొక 2 శ్లోకాలకి అర్థ వివరణ చెప్పుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.